హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు తెలిసిందే, ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్ అవ్వడం జరిగింది బిలో 16 ఇయర్స్ వాళ్ళకి. అదే బేసిస్లో ఏంటంటే అక్కడ సోషల్ మీడియా బ్యాన్ అవ్వటం అనేది ఆ ఏజ్ కేటగిరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఆస్ట్రేలియాలో బ్యాన్ అవ్వటం అనేది, ఆ దేశంలో బ్యాన్ అవ్వటం అనేది ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో, యంగ్ పీపుల్ లేదనుకుంటే కొంచెం చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మట్టికి అవేర్నెస్ వచ్చినట్టే, హ్యాపీ డేస్ వచ్చినట్టే, వాళ్ళ జీవితంలో ఆ ప్రైమ్ ఏజ్ని చాలా బాగా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇండియాలో ఆ పరిస్థితి ఉందా లేదా, మీరు ఎంతవరకు చెప్తారో నాకు చెప్పండి. ఎందుకంటే రీసెంట్గానే మన ఇండియాలో ఎవరైనా సరే, ఏ యూత్ అయినా సరే, ఏ పిల్లలైనా సరే, స్కూల్ ఏజ్ పిల్లలైనా, కాలేజ్ ఏజ్ పిల్లలైనా, ఇంకొంచెం పెద్ద వయసులో అయినా సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, స్నాప్చాట్ కానీ, ఇంకేదైనా మీరు యూట్యూబ్ అయినా సరే, ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైనా ఉంటే అందులో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాం, ఏజ్ మ్యానిపులేట్ చేసి అకౌంట్స్ క్రియేట్ చేసేసి వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఎంజాయ్ చేయటం, ఇవంతా కూడా ఒక విధంగా జరుగుతుంది. నచ్చిన కంటెంట్ సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయడమే కాదు, కొంతమంది టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఒక సెర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత, కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మట్టికి ఈ సోషల్ మీడియాను వాడుకొని ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా, మీరు యూట్యూబ్ అయినా సరే, ఈ 4 ప్లాట్ఫామ్స్లో ఎవరు ఏ జనరేటెడ్ వీడియోస్ ఇప్పుడు చాలా విస్తీర్ణంగా స్ప్రెడ్ అవుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఈ జనరేటెడ్ వీడియోస్ అనేవి మనకి డీప్ ఫేక్ తెలిసిందే కదా, ఆ ఫేక్ వీడియోస్ అనేవి తయారు చేసేసి, అంటే ఫేసెస్ అనేవి మార్ఫింగ్ చేసేసి సెలబ్రిటీస్ని పెట్టుకొని ఇల్లీగల్గా అడ్వర్టైజ్ చేయడం కానీ, ఇల్లీగల్గా వీడియోస్ జనాల మైండ్ సెట్ని మార్చే విధంగా మ్యానిపులేషన్ కానీ, అదేవిధంగా ఒక పర్టికులర్ హీరోని డౌన్ఫాల్ చేసే విధంగా రిపీటెడ్గా మల్టిపుల్ ఛానల్స్లో వాళ్ళు పోస్ట్ చేయడం కానీ, ఆ హీరో మీద ఉన్న నెగిటివిటీని, ప్రీవియస్గా జరిగిన కొంత మీడియాలో జరిగిన కొంత సన్నివేశాలు ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేసి ఆ వీడియోస్ చేసి రిలీజ్ చేయడం కానీ, ఇలాగా సెలబ్రిటీస్ యొక్క డీఫేమ్ చేయటం కానీ, వాళ్ళ పర్సనాలిటీని డౌన్ఫాల్ చేయటం కానీ, వాళ్ళ ఏదైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో, సెలబ్రిటీ ఇమేజ్ ఉంటుందో దాన్ని డౌన్ఫాల్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలామంది చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడున్న సెలబ్రిటీస్ ఏంటంటే, ఢిల్లీ హైకోర్టులో రీసెంట్గానే December 8th మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఢిల్లీ హైకోర్టులో కేసు అయితే సూట్ ఫైల్ అయితే చేయడం జరిగింది. అగెనెస్ట్గా ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కంటెంట్ వాళ్ళకి ఎగెనెస్ట్గా కానీ, వాళ్ళు ప్రోగా కానీ, యాంటీగా కానీ వాడుతున్నారని చెప్పేసి, అసలు అలా వాడకుండా వాళ్ళ పర్సనాలిటీ రైట్స్ అనేవి స్పాయిల్ చేసే విధంగా వాడుతున్నారని చెప్పేసి రీసెంట్గానే December 8th జూనియర్ ఎన్టీఆర్ గారు ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం, సూట్ ఫైల్ చేయడమే జరిగింది. అదేవిధంగా ఈ రోజున అంటే ఈరోజు కాదు, నిన్న December 12th మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అంటే కాదు సినిమా పరంగా చెప్తున్నాను, ఇప్పుడు మనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ హైకోర్టును అయితే సంప్రదించి ఆయన అయితే అక్కడ ఈయన పర్సనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, పర్సనల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని స్పాయిల్ చేస్తున్నారని చెప్పేసి, దాన్ని అంటే ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అనేవి చేసేసి విపరీతంగా నెగిటివ్ వేలో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన కూడా ఢిల్లీ హైకోర్టులో కేసు అయితే సూట్ ఫైల్ అయితే చేయడం జరిగింది అగెనెస్ట్గా ఏ జనరేటెడ్ వీడియోస్ మీద. ఇంకా మనకి దీనికి సంబంధించిన ఎవరైతే ఆ ఢిల్లీ హైకోర్టు ఎవరైతే పర్సన్ ఉంటారో, దీపక్, అంటే బేసికల్గా ఏంటంటే సాయి దీపక్ అయిన ఒక ఆయన సీనియర్ అడ్వకేట్ అయిన పవన్ కళ్యాణ్ గారి తరపున హైకోర్టులో అయితే అపీర్ అవ్వబోతున్నారు. ఈ కేసు సంబంధించిన హీరింగ్ వచ్చేసరికి December 22nd జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారిది. సో పవన్ కళ్యాణ్ గారు బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్ అయితే అయిపోయింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారే కాదు, మిగతా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో సూట్ ఫైల్ చేశారో దానికి విపరీతంగా కొంత నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన క్రేజ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీనికి తగ్గట్టుగా ఏంటంటే, మేము ఏదైనా కొంతమంది హేటర్స్ ఉంటారు కదా, మేము ఏదైనా చేసామో తప్పు మా మీద ఎలాగా అని వాళ్ళకి వాళ్ళే అనేసుకుంటున్నారు అనుకోండి,
బట్ వాళ్ళు చేసే తప్పుని వాళ్ళకి తెలుసు, బట్ ఏంటంటే అలా చేస్తున్నారు. బట్ కొంతమంది చెప్పే వాదనలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం వల్ల చాలా మట్టికి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది సెలబ్రిటీస్ పట్ల. అది బాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్లోనే కాదు, మిగతా వుడ్స్లోనే కాదు, మొత్తం ఇండియా వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరు సెలబ్రిటీస్ కూడా ఈ డీఫేమ్ చేయటం కానీ, ఇల్లీగల్గా ఏ జనరేటెడ్ వీడియోస్ పెట్టి వాళ్ళ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కానీ సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా చాలా మట్టుకు వస్తాయి. సో ఇవన్నీ కూడా సోషల్ అబ్యూస్ కింద తీసుకొని వీళ్ళందరూ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఈ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వేటు పట్టేలాగా ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అయితే పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటాం వల్ల ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంది. మిగతా సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గానే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే విధంగా వెళ్ళారు, నాగార్జున గారు కూడా అదే విధంగా వెళ్ళారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫేమ్ని కాపాడుకోవడం కోసం, నెగిటివిటీని స్ప్రెడ్ చేయకుండా ఉండటం కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన తర్వాత వాళ్ళ వీడియోస్ పెట్టుకుని విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఇవన్నీ కూడా చాలా మటుకి డేంజరస్ టు ఎవ్రీ వన్, అందులో డౌటే లేదు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే జస్టిస్ మన్మీట్ ప్రీతమ్ సింగ్ అరోరా గారు అజయ్ దేవగన్ గారి కేసు కానీ, సునీల్ గవాస్కర్ గారి కేసు కానీ, సల్మాన్ ఖాన్ గారి కేసు కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ గారి December 8న సూట్ ఫైల్ చేయటం ఆ కేసు కానీ, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ కేసు గారు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేసులు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి, జస్టిస్ అరోరా గారి దగ్గరికి. అదేవిధంగా కింగ్ నాగార్జున గారి కేసు కానీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్ గారి కేసు కానీ, అభిషేక్ బచ్చన్ గారి కేసు కానీ, కరణ్ జోహార్ గారి కేసు కానీ, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి గారి కేసు కానీ, పాడ్కాస్టర్ రాజ్ షమని ఈయన కేసు కానీ ఇవన్నీ కూడా జస్టిస్ అరోరా గారి దగ్గరికి అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే ఆవిడే బేసికల్గా ఏంటంటే ఐటీ సంబంధించిన యాజ్ పర్ మీకు తెలిసే ఉంటుంది, యాజ్ పర్ ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఆవిడైతే ఇవన్నీ కేసెస్ కూడా సాల్వ్ చేయడం కోసం ముందుకైతే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లింక్స్ కానీ, నెంబర్ ఆఫ్ వీడియోస్ కానీ, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా ఫుటేజ్ అనేది కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళు ట్రాక్అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా బ్లాక్ చేసే విధంగా, బ్లాక్ లిస్ట్లో పెట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తాను. అందుకు తగ్గట్టుగా ఇవన్నీ కేసెస్ కూడా ఇంతమంది కేసెస్ ఉన్నాయంటే చూసుకోండి మరి. సో ఆ విధంగా ఏంటంటే ముందుకు అడుగులు వేసేలాగా ఆవిడైతే ప్రయత్నిస్తున్నారు. బట్ ఎక్కడో చోటు నుంచి వాళ్ళైతే మళ్ళీ పుట్టుకుంటూ వస్తున్నారు అనుకోండి. మీకు ఆడియన్స్ చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ఇలాంటి వీడియోస్ కానీ, డీప్ ఫేక్ వీడియోస్ కానీ వచ్చినట్లయితే దయచేసి మీరు రిపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియోస్ బాగున్నాయి కదా, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ బాగుంది కదా, దానికి తగ్గట్టుగా కంటెంట్, స్టోరీ, ఆ స్క్రిప్ట్ ఏదైతే బాగుంది కదా అని చెప్పేసి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. దాన్ని మీరు ఎంత ఖండిస్తే అంతమందికి, చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. దాని ద్వారా నెగిటివిటీ అనేది మన మీద స్ప్రెడ్ చేయకుండా, మన మీద రుద్దకుండా ఎవరైతే సోకాల్డ్ ఫేక్ పీపుల్స్, ఫ్రాడ్ పీపుల్ ఉన్నారో, ఫ్రాడ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చెక్ పెట్టే విధంగా మీరు రిపోర్ట్స్ అయితే చేయడానికి అయితే ముందుకైతే అడుగులేయండి. సో దట్ వాళ్ళకి భయం అయితే పడుతుంది. అప్పుడు సెలబ్రిటీస్ కానీ, ఈ కోర్టులకు కానీ కొంత రిలాక్సేషన్ కానీ, బెనిఫిట్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. మన తరపున కూడా మనం వర్క్ అయితే చేయాలి. సో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఈ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా పట్టుకునే విధంగా ఆ లింక్స్ ద్వారా కానీ, ఐపీ అడ్రస్ ద్వారా కానీ ఇవన్నీ కూడా ట్రాక్అవుట్ చేస్తున్నారు. సో దట్ ఎప్పుడొకప్పుడు వాళ్ళు ట్రేస్ అవుట్ అయిన తర్వాత జైల్లోకి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది యాజ్ పర్ ఐటీ రూల్స్ ప్రకారంగా. సో అదేవిధంగా ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ గైడ్లైన్స్ పరంగా కాదు, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 ప్రకారంగా కూడా రూల్స్ అయితే అందుకోవటం వల్ల కొంత జైల్లో కానీ, కొంత పెనాల్టీ కానీ, కొంత ఫైన్ కానీ ఇవన్నీ కూడా పడే అవకాశం ఉంటుంది. ఎవరైతే నెగిటివ్గా ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ, డీప్ ఫేక్ వీడియోస్ కానీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ముందు ఎన్టీఆర్ గారు అయితే కేసు వేశారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 8 ద్వారా చాలామందికి ఆయన పొలిటికల్గా ఉన్నారు కాబట్టి, మొత్తం పొలిటికల్ రాజకీయం అనేది అందుకుంటుంది కాబట్టి మొత్తం సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ చాలా సువర్ణ అవకాశం అయితే ఉంటుంది. ఒక ట్రెండ్ సెట్ చేసిన వారు అవుతారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు అనేది ఖచ్చితంగా న్యాయం అనేది చాలా సాలిడ్గానే ఇస్తుంది, అందులో డౌటే లేదు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి తగ్గట్టుగా ఏవైతే ప్రొటెక్షన్
వాళ్ళ ఇమేజ్ ప్రొటెక్షన్ కానీ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతున్నాయండి, గూగుల్లో కానీ, మెటాలో కానీ, కామర్స్లో కానీ వీటిలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా. దానికి సంబంధించిన లింక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడం కానీ, ఏ వీడియోస్ లింక్స్ ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసే విధంగా వీళ్ళందరి టీమ్స్ కానీ, అడ్వకేట్స్ కానీ ట్రై చేస్తున్నారు. సో దట్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రాడ్ కంటెంట్ క్రియేటర్స్కి చెక్ పెట్టే విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జనరేటెడ్ వీడియోస్ వల్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి సెలబ్రిటీస్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటమే కాకుండా వీళ్ళందరి కేసులు కూడా సాల్వ్ చేసే విధంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పాలి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల మీకేమొస్తుందో నాకు తెలియదు, కానీ ఈ నెగిటివిటీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక చాలా బాధపడుతున్నారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే కోర్ట్ అనేది ఒక గవర్నమెంట్, సొసైటీ, పీపుల్ ఇవి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క డిఫేమ్ చేయటం కానీ, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఇమేజ్ని పాడు చేయటం కానీ, ఎవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చేయటం అనేది చాలా అంటే చాలా తప్పు. ఇది ఒక అదనపు తలకపోటు అయితే అవుతుంది హైకోర్ట్స్కి కానీ, గవర్నమెంట్ పీపుల్కి కానీ. సో ప్రతి ఒక్కళ్ళు మనం అంటే కోఆర్డినేట్ అయ్యి, లేదంటే కోఇన్సిడెన్స్ కాదు, కోఆర్డినేట్ అయ్యి అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా, యూనిటీగా ఉండే విధంగా ఒక పాజిటివ్ వేలో వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తే మట్టుకి డెఫినెట్గా సొసైటీ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సెలబ్రిటీస్ బాగుంటుంది, మిగతా గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రాబ్లమేటిక్ పీపుల్ ఉన్నారో, ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారో, వీటిని సాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ కానీ, హైకోర్ట్స్ కానీ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశం అనేది ఈజ్ గోయింగ్ టు బి రైజింగ్, లేదనుకుంటే ఎక్కడికో గ్లోబల్ సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉంది కాదు, అవకాశం ఖచ్చితంగా ఉంది, అవుతుంది. ఆ ప్రక్రియలో ఇలాంటి చేయటం వల్ల జనాలు అనేవాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పండి. మన సెలబ్రిటీస్ మనం ఇలాగ డీఫేమ్ చేయటం కానీ, కొంచెం డీప్ ఫేక్ చేయటం కానీ, జనరేటెడ్ వీడియోస్ పెట్టి నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం కానీ ఎంతవరకు న్యాయం అనేది మీరే ఆలోచించుకోండి. మన సెలబ్రిటీస్, మన ఇండియన్ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ప్రపంచ స్థాయికి ఎక్కడికో వెళ్తున్నారు. వాళ్ళు ఇటువంటి కేసులు ఎట్టుకొని కూర్చుంటే ప్రపంచ స్థాయికి మన సినిమా అనేది, మన ఇండియన్ సాఫ్ట్ పవర్ అనేది ఎలా పైకి వెళ్తుంది చెప్పండి. మీరు ఇలా చేయటం వల్ల ఆడియన్స్ తప్పు ఉంటుంది, కంటెంట్ క్రియేటర్స్ తప్పు ఉంటుంది. ఈ ఇద్దరు తప్పు ఉండటం వల్లే ఈ రోజున ఇంత సాఫ్ట్ పవర్ అనేది గ్లోబల్ లెవెల్లో అంతగా లేదు. దాన్ని ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు సెలబ్రిటీస్కి ప్రోగా ఉండండి, ప్రో కంటెంట్ చేయండి. ఏ వీడియోస్ చేస్తారో నాకు అనవసరం. లేదనుకుంటే వాళ్ళ నిజంగానే వాళ్ళ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తారు కదా, ఆ వర్డ్స్ని తీసుకొని మీరు మీ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కదా. మీరు కూడా అదే విధంగా సపోర్టివ్ వేలో వెళ్ళొచ్చు కదా. అలా చేస్తే చాలా మటుకు బాగుంటుంది కదా. ఎందుకు ఇలాగ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమొస్తుంది? మేబీ మీకు తగ్గట్టుగా వ్యూస్ వస్తాయేమో, కామెంట్స్ వస్తాయో నాకేం తెలియదు, కానీ డబ్బులు వస్తాయో నాకు తెలియదు కానీ, బట్ పాజిటివిటీకి ఉన్నంత స్కోపు లాంగ్ టర్మ్లో ఉంటుంది, నెగిటివిటీకి ఉన్నంత స్కోపు లాంగ్ టర్మ్లో ఉండదు. షార్ట్ టర్మ్ మట్టుకి చూసుకోండి. లైఫ్ ఎప్పుడు కూడా 100 ఏళ్ళు, అది అందరికీ తెలుసు. బట్ మీరు చేసే పనులు 50 ఏళ్ళకో లేదంటే 10 ఏళ్ళకో ఇలా పెట్టుకుంటున్నారు టార్గెట్ అనేది. చూసుకోండి, 100 ఏళ్ళు బెటరా 10 ఏళ్ళు బెటరా అనేది మీ చేతిలోనే ఉంది. లైఫ్ అయినా సరే, కెరీర్ అయినా సరే, తప్పులు చేయడం అయినా సరే, ఒప్పులు చేయడం అయినా సరే. సో అది ఓవరాల్గా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, DCM ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసే విధంగా ఏదైతే ఢిల్లీ హైకోర్టులో ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనాలిటీ రైట్స్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ఫేక్ వీడియోస్ కానీ, డీప్ ఫేక్ వీడియోస్ కానీ, జనరేటివ్ వీడియోస్ మీద కొంచెం పోరాటం చేసే విధంగా, ఇవన్నీ కూడా అరికట్టే విధంగా, తొలగించే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అవన్నీ కూడా త్వరలోనే ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం రాకపోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ పీపుల్ వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేస్తారు కదా, ట్రాక్ చేసి ట్రేస్ అవుట్ చేసి ఎలిమినేట్ చేస్తారు. సో దట్ అందరికీ కూడా హ్యాపీ. సో ఇది ఓవరాల్గా బేసికల్గా ఇండియాలో జరిగేది, పొలిటికల్గా కానీ సెలబ్రిటీస్ పరంగా కానీ జరిగే విషయాలు అయితే చెప్తాను. సోషల్ మీడియా అనేది ఒక విధంగా పాజిటివే, కానీ చాలామంది నెగిటివ్గా వాడుకొని ఏదో చేసేద్దాం, ఏదో పుడిచేద్దాం అనుకుంటున్నారు. సో అది అవ్వదు, జరగదు.
సోషల్ మీడియా మీరు పాజిటివ్గా వాడుకొని ఒక కంటెంట్, ఒక యూస్ఫుల్ కంటెంట్ మీరు పీపుల్కి ఇవ్వగలిగితే, నెగిటివిటీ లేకుండా పాజిటివిటీ ఇస్తే డెఫినెట్గా మీ ఛానల్ కానీ, మీ కెరీర్ కానీ, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ అద్భుతంగా ఉంటే గ్రోత్ రేట్లు అనేది ఒక హై స్టేజ్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.